హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 8 జనవరి 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి టొయోటా ఇటియోస్ జీడీ అండి. డీజిల్ వెహికల్ అనమాట. 2019 మోడల్, సెకండ్ ఓనర్ వెహికల్. 92,000 అయితే తిరిగింది. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్ని పార్ట్స్ కూడా ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. 92,000 మాత్రమే తిరిగింది వెహికల్. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ అయితే ఉందండి ఈ వెహికల్లో. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉందన్నమాట. ఈ 2024 ఏప్రిల్ వరకు అయితే ఉంది. వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లాస్ట్ వరకు చూడండి. పిన్ టు పిన్ వెహికల్ చూపిస్తాను. చూసుకోవచ్చు, బంపరు అట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే 2 హెడ్ లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు. ఫ్రంట్ గ్రిల్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగా మెయింటైన్ చేసిన వెహికల్ అండి. ఫ్రంట్ బానెట్ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే ఫ్రంట్ గ్లాస్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది వెహికల్. సో ఇది డిపార్ట్మెంట్ వెహికల్ అండి. డిపార్ట్మెంట్లో తిరుగుతుంది ప్రజెంట్ అయితే. అలాగే రైట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. ప్రతి పార్ట్ కూడా, బంపర్లో కూడా ఇంతవరకు పెయింట్ అయితే అవ్వలేదు. చూసుకోవచ్చు మీరు, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే టచ్ అప్ పెట్టారనమాట. టైర్లు చూసుకోవచ్చు, ఫ్రంట్ 2 టైర్లు 40% వరకు అయితే ఉన్నాయి. సస్పెన్షన్ వర్కింగ్ ఫైన్ ఉందండి. ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ వేసిన తర్వాతే వెహికల్ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. సో అలాగే వీల్స్ కూడా చూసుకోవచ్చు, వీల్ క్యాప్స్ కూడా ఎట్లాంటి రిపేర్స్ అయితే లేవు, డ్యామేజెస్ అయితే లేవు. అలాగే కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. ఫ్రంట్ డోర్ అండి, రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. అలాగే డోర్ పైన కూడా ఎట్లాంటి స్క్రాచెస్ లేవు. సింగిల్ హ్యాండ్ డ్రివెన్ వెహికల్ అండి ఇది. ఇప్పటి వరకు ఓన్లీ 1 పర్సన్ డ్రైవ్ చేశారు. ఆయన ఫస్ట్ వెహికల్ 5,000 తిరిగిన వెహికల్ని కొన్నారంట. సో అప్పటి నుంచి ఈయనే తిరుగుతున్నారనమాట. చూసుకోవచ్చు, ఎక్కడా కూడా పంచింగ్ డ్యామేజ్ కానీ ఏమీ లేవు అనమాట. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. డోర్ లోపల పక్కన కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఇంటీరియర్లో కూడా చూసుకున్నట్లయితే 100 స్టీరియో స్పీకర్స్ అయితే వేయించుకున్నారు, సిస్టమ్ అయితే వేయించుకున్నారు. 90,000 అయితే వెహికల్ ఇవ్వనండి. అలాగే రైట్ సైడ్ వెనక డోర్ చూసుకున్నట్లయితే కంప్లీట్ స్క్రాచెస్ అయితే ఉంది. కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. అలాగే స్క్రాచెస్ అనేవి లేవన్నమాట. లోపల కూడా చూసుకోవచ్చు, డోర్ లైనింగ్ కానీ బీడింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. కూడా చూసుకోవచ్చు మీరు. పంచింగ్ కూడా చూడొచ్చు, ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేవు అనమాట. పంచింగ్లో కూడా రేర్ సీట్ కవర్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ లైట్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి. రబ్బింగ్ పాలిష్లో కవర్ అయిపోతాయి. అన్టచ్ వెహికల్ అండి, ఇప్పటి వరకు టచ్ అప్స్ అనేది ఎక్కడా పడలేదు. అలాగే రైట్ సైడ్ వెనక టైర్ చూసుకున్నట్లయితే 10% వరకు అవుతుంది, 10 to 20%. సో చూసుకోవచ్చు, ఇక్కడ కూడా డ్యామేజెస్ అనేవి లేవు. అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. వెనక 2 టైర్లు మాత్రం వేయించుకోవాలన్నమాట. ఫ్రంట్ 2 టైర్లు 40% వరకు అయితే ఉన్నాయి. అలాగే రేర్ కూడా చూసుకోవచ్చు. వ్యూ డిక్కీ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి పెయింట్ అయితే పడలేదు ఇప్పటి వరకు వెహికల్లో కంప్లీట్గా. అలాగే డిక్కీ లోపల కూడా అన్యూజ్ స్టెప్నీ అండి. ఇంతవరకు స్టెప్నీ అనేది యూజ్ చేయలేదు అనమాట. 100% అన్యూజ్ స్టెప్నీ. కంపెనీ నుంచి వచ్చిన టైర్ వచ్చినట్టుగానే ఉంది. అలాగే డిక్కీలో కూడా ఎటువంటి ఓడ తీసినట్లయితే మార్క్స్ అయితే లేదు. డిక్కీ గ్లాస్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉంది. అలాగే ఎటువంటి టైల్ లైట్స్ కూడా డ్యామేజ్ అయితే లేవండి. బంపర్ కూడా ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. క్రాష్ గార్డ్ అయితే ఉంది, రేర్ క్రాష్ గార్డ్. అలాగే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే ఇట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉంది. అలాగే వెనక లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు, 10% వరకు అయితే ఉంది. సో
అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి. చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ వెనక డోర్ చూసుకున్నట్లయితే స్క్రాచ్ లెస్ ఉంది. పెయింట్ అయితే ఒరిజినల్ పెయింట్ తోనే ఉంది. అలాగే బాడీ లైనింగ్ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఎటువంటి పంచింగ్ డ్యామేజ్ లేదు. డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, అన్టచ్ వెహికల్ అనమాట. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్న వెహికల్. ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఫుల్ మ్యాటింగ్ అయితే ఉందండి వెహికల్లో. సో లెఫ్ట్ సైడ్ ఎదర్ డోర్ అనమాట, కంప్లీట్ వచ్చిన గ్లాస్ తోనే ఉంది. డోర్ లైనింగ్ ఎక్కడ డ్యామేజ్ లేదు. అలాగే బాడీ లైనింగ్ లో కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్లయితే స్క్రాచ్ లెస్ ఉంది, కంపెనీ నుంచి వచ్చిన పెయింట్ తోనే ఉంది. టైర్ చూసుకోవచ్చు 30 to 40% అయితే ఉంది. సస్పెన్షన్ కూడా ఓకే ఉంది, ఎట్లాంటి సస్పెన్షన్ వర్క్ అయితే లేదు. ఇంటీరియర్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ అవి చెప్తానండి. వెహికల్ చూసుకోవచ్చు 92,000 అయితే తిరిగింది. సింగిల్ సెల్ఫ్ లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది, ఎట్లాంటి ల్యాగ్ లేకుండా సింగిల్ సెల్ఫ్ లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉందండి. సో ఇది కూడా వర్కింగ్ ఫైన్ అనమాట. అన్ని స్పీకర్స్ వర్క్ అవుతున్నాయి. అలాగే పవర్ విండోస్ కూడా అన్ని పవర్ విండోస్ వర్క్ అవుతున్నాయి అనమాట. రైట్ సైడ్ ఫ్రంట్ పవర్ విండో, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పవర్ విండో, అలాగే లెఫ్ట్ సైడ్ వెనక పవర్ విండో వర్కింగ్, రైట్ సైడ్ వెనక పవర్ విండో కూడా వర్కింగ్ అండి. ఏసీ కూడా వర్కింగ్ ఉందన్నమాట. సో ఏసీ బ్లోవర్ చూడొచ్చు మీరు, ఏసీ కూడా వర్కింగ్ ఫైన్ ఉంది. మీకు ఇంజిన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. మిర్రర్స్ కూడా పవర్ మిర్రర్స్ ఉన్నాయన్నమాట. అన్ని వేస్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. చూసుకోవచ్చు మీరు, ఆల్ వేస్లో వర్క్ అవుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా అన్ని వేస్లో వర్క్ అవుతుంది అనమాట. మీకు ఇక ఇంజిన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. ఇంజిన్ రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు, ఎక్కడా కూడా యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. ఎక్కడ ఏ స్క్రూ కూడా ఇప్పినట్టు అయితే లేదు వెహికల్లో. కంప్లీట్గా అన్ని పార్ట్స్ కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉన్నాయి. ఏ పార్ట్ కూడా పెయింట్ అయితే కాలేదు. హెడ్లైట్స్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. 2019 జీడీ. ఇన్సూరెన్స్ April 24 వరకు అయితే ఉంది, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 8,50,000 అయితే చెప్తున్నారు. ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.